సో అఫ్ కోర్స్ మీరు మెకానికల్ చదివిన మెకానికల్ మాత్రమే కాదండి, మెకానికల్ కాకపోయినా ఐరన్ వర్క్ చేసినట్లు ఆ వేరులో చేసుకోవచ్చు అండి. బి శాంతి ఆవిడ దగ్గర వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డిఎఫ్ఎంఏ కానీ ప్రొడక్ట్ డిజైన్ అది ఉందండి. చైతన్య ఉండూరు, సో ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోల్డ్, ఇది మంచి లేటెస్ట్ ఏరియా అండి. కంప్యూటర్ సైన్స్కి వచ్చేటప్పటికి అప్లైడ్ మిషన్ లెర్నింగ్ టు ద స్పీచ్ అండ్ విజన్, ఇది పక్కాగా మంచి ఏరియా. సో డాక్టర్ వేనా ఆవిడ దగ్గర ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆల్గారిథమ్స్ మంచి ఏరియా అండి, డాక్టర్ మినీ. సైబర్ సెక్యూరిటీ, సో మోడీ. సో అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ కంప్యూటింగ్ అండ్ మిషన్ లెర్నింగ్, సో వెంకటేశ్వర్లు. అలాగే ఏఐఎంఎల్ అండ్ ఆటోమేటెడ్ డిజైన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డీప్ సీ ప్రాజెక్ట్స్, అలాగే మిషన్ లెర్నింగ్ అప్రోచెస్ మీనాక్షి. సో మంచి ఏరియాస్ అండి ఇవి కూడా. సో ఇంకా సిఎస్లోకి వచ్చేటప్పటికి గ్రాఫ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఆల్గారిథమ్స్, గ్రాఫ్, ఇవన్నీ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా పెట్టుకోవచ్చు మీకు. క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ మీద కూడా ఉందండి. సో నిఖిల్. అలాగే మిషన్ లెర్నింగ్ శ్రీ విద్య. ఎక్కువగా ఫ్యాకల్టీ అందరూ ఫిమేల్ లేడీ ఫ్యాకల్టీ ఉన్నారండి. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీకి సంబంధించి వచ్చేటప్పటికి వైర్లెస్ కమ్యూనికేషన్, మైక్రో ఎలక్ట్రానిక్స్ నితిన్. సో బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇది మంచి ఏరియా అండి. మెడిసిన్, దీనికి ఫ్యూచర్ ఉంటుందండి. యాక్చువల్గా కొంచెం ఏ ఏరియా మీకు ఐడియా లేదనుకున్నప్పుడు ఈ ఏరియా పెట్టండి, 3rd సీరియల్ నెంబర్. సో విఎల్ఎస్ఐ డెఫినెట్గా ఇది బాగానే ఉంటుందండి. ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ కానివ్వండి, అకౌస్టిక్ సిగ్నల్, సో యాంటీనా ఏరియా సిగ్నల్స్, నానో, విఎల్ఎస్ఐ సీరియల్ నెంబర్ 10, ఈ 3 మంచి అండి. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి అఫ్ కోర్స్ సాయిల్ మెకానిక్స్, హైబ్రిడ్ జియోసింథసిస్, సస్టైనబుల్ బిల్ట్ ఎన్విరాన్మెంట్, హరికుమార్. ఆల్కలీ యాక్టివేషన్ ఆఫ్ సాయిల్స్ యూజింగ్ ఇండస్ట్రియల్ వేస్ట్, సీరియల్ నెంబర్ 2 మంచిదేనండి. మెటీరియల్ క్యారెక్టరైజేషన్, స్ట్రక్చరల్ అనాలిసిస్, డిజైన్ అండ్ ఆర్సీసీ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్, రిలయబిలిటీ అనాలిసిస్ అండ్ బ్యాంబూ బేస్డ్ స్ట్రక్చర్స్, జియో పాలిమర్ కాంక్రీట్, మైక్రో స్ట్రక్చర్స్, డ్యూరబిలిటీ, మెటీరియల్ క్యారెక్టరైజేషన్, బిట్మెన్, సాయిల్. సో ప్రాబబ్లీ ఫర్ సీరియల్ నెంబర్ 1 and 4 కొంచెం బెటర్గా ఉన్నాయండి. సో ఓవరాల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఎన్ఐటి గోవా అంటే మంచి ఏరియాస్ ఉన్నాయండి, బట్ ప్యూర్ ఇంజనీరింగ్ ఉన్నాయండి, కొంత సైన్స్కి సంబంధించి ఉన్నాయి. సో అఫ్కోర్స్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ కూడా 1 or 2 ఏరియాస్ ఉన్నాయండి. సో ఓవరాల్గా ఈ యొక్క స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 6.5 జీపీ నోడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. 500 రూపీస్తో రిజిస్టర్ చేయండి. 2 months రీసెర్చ్ ఇంటర్న్షిప్, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే tpo@iitgoa.ac. ఏదైతే ఉంటుందో ఎన్ఐటి, సారీ, సో దానికి మీరు మెయిల్ పెట్టండి. సో వెబ్సైట్లోకి వెళ్ళి ఇమీడియట్గా అప్లై చేయండి. సో ఏదైనా ఎందుకంటే రికమెండేషన్ లెటర్స్ అలాంటివి ఏమి లేవులేండి, హెచ్ఓడి సంతకం కూడా అలాంటిది ఏమి పెట్టలేదు. ప్రాబబ్లీ కొంచెం అప్లికేషన్ ఈజీగానే ఉంటుంది. కాకపోతే వ్యాపార ఐడి రిజిస్ట్రేషన్ ఒక లేకపోతే మీరు చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. కష్టపడి చేస్తున్నాను, ఎవడో చూడలేదు. అన్ఫార్చునేట్గా ఎమోషనల్ వీడియోస్ అయితే లక్షలు చూస్తారు. ఈ ఇంటర్న్షిప్ అనేది ఇప్పుడు జనాలకి ఇది అది చూస్తే భయం వేసి రాదేమో చూడట్లేదా, లేకపోతే చూస్తే అప్లై చేస్తే రాదని తెలియట్లేదా, లేకపోతే టెక్నికల్ పదాలు పేరెంట్స్కి అర్థం కావట్లేదా, లేకపోతే పేరెంట్స్ పిల్లలు చెప్తుంటే పిల్లలు వినట్లేదా, లేకపోతే వాళ్ళకి అప్లై చేయడం రావట్లేదా, లేకపోతే హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నట్టు భయపడుతున్నారా, లేకపోతే ఇది రాదని భయపడుతున్నారా, తెలియదు. మీకే తెలియదు ఆన్సర్.